హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి నార్మల్గా అయితే అందరు తినరు కదా, విడివిడిగా ఇస్తే డ్రై ఫ్రూట్స్. సో ఇలా ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ లడ్డు, నో షుగర్, నో బెల్లం అనమాట. మనం ఖర్జూరంతో ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ లడ్డుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మొత్తం విత్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను కదా, పింగాణి బౌల్ చూశారు. ఆ కప్తో ఒక కప్ అయితే బాదం పప్పు తీసుకొని లైట్గా గీ అవేం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ప్యాన్ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మెజర్మెంట్ 1 కప్పు జీడిపప్పు కూడా తీసుకొని సేమ్ అలానే చేయాలి. సేమ్ కప్పుతో 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. కూడా సేమ్ 1 కప్పు గుమ్మడి గింజలు కూడా సేమ్ 1 కప్ తీసుకొని ప్యాన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్పు పుచ్చకాయ ఉంటుంది కదా, అవి వాటర్ మిలన్ సీడ్స్ 1 కప్ తీసుకొని ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ పిస్తా ఉంటుంది కదా, అది కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు డేట్స్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరం అయినా చేసుకోవచ్చు. నేనైతే ఖర్జూరం తీసుకుంటున్నాను, సీడ్లెస్ అనమాట. సీడ్స్ తీసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఖర్జూరం కూడా మీకు ఎక్కువ స్వీట్గా కావాలి అంటే ఈ కప్తో 3 కప్స్ తీసుకోండి. నార్మల్ స్వీట్నెస్ సరిపోతుంది అంటే 2 కప్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్నవన్నీ కూడా కొంచెం అంతా ఫ్యాన్ గాలికి కానీ మామూలుగా పెట్టేస్తే చల్లారిన తర్వాత 1 by 1 ఏంటంటే మనం కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సో ఇవన్నీ 1 by 1 తీసుకొని మొత్తం బాగా మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోకూడదు. 1 by 1 కొంచెం కొంచెం కచ్చా పచ్చాగా పట్టేసుకుంటే చాలా మంచిది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని విడివిడిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. మనం ముందు అన్నీ కలిపేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసుకొని వేసుకుంటే మనకి మంచిగా నీట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత మనం ఖర్జూరం కూడా అలానే వేసుకొని చిన్నగా అయితే కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మనకు అందులోకి పొడిలోకి కలవాలి కదా, సో అందువల్ల అనమాట కొంచెం కొంచెం తీసుకొని చేసుకున్న మన ఖర్జూరం మిక్స్ ఉంటుంది కదా, అదంతా ఈ పౌడర్లో అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అందులో వేసుకొని అయితే మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అలా ఖర్జూరం మిక్స్ పౌడర్ ఉంది కదా, అది అందులో కలిపేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ గీలో అనమాట. మనం హోమ్ మేడ్ గీ యూస్ చేస్తే చాలా మంచిది కిడ్స్కి. కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు తినరు కదా, సో నార్మల్గా ఇలా అయితే లడ్డు లాగా చేసి పెడితే షుగర్ లేకుండా, బెల్లం లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంతో చేస్తే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే తినేస్తారు. 1 by 1 తినేస్తారు. మా పిల్లలు అయితే చేసిన తర్వాత 2 daysకే అయిపోయాయి అనమాట. చూసారు కదా, మనం గీ కూడా యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకి ముద్ద అనేది వచ్చేస్తుంది. మీరు ఖర్జూరం ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. న్యాచురల్ కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మనకి బాదం పప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకోవడం వల్ల, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ పరగడుపున తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని పోషక ఆహార నిపుణులు అయితే చెప్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనకి కొంచెం శక్తి రావడానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కావాల్సినంత శక్తి లభిస్తుందన్నమాట. ఎముకలు, కీళ్ళు ఆరోగ్యానికి బెస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలానే మనం మొత్తం అయితే తీసేసుకొని లడ్డూస్ చేసేస్తే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. మనం బాదం పప్పు, జీడిపప్పు తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే చర్మం చాలా మెరుస్తుంది, అలసట తగ్గుతుంది, స్కిన్ చాలా గ్లోగా ఉంటుందంట. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబరు, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అంటే మితిమీరి తీసుకోకూడదనమాట. ఎంత హెల్త్కు మంచిదైనా కూడా లిమిట్లోనే తీసుకోవాలి. అప్పుడే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మంచిగా ఉంటుంది.
అలాగే మనకి గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో అయితే మనకి గుమ్మడి గింజలు చాలా హెల్ప్ చేస్తాయి. అలానే మనం డ్రై ఫ్రూట్ లడ్డూలో ఉపయోగించిన ఖర్జూరం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మనకి వ్యాధులు అనేది మన దగ్గరికి చేరవన్నమాట. వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ అధికంగా లభిస్తుంది. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల వీటిలో అయితే విటమిన్ ఈ మరియు సెలీనియం, మెగ్నీషియం లభిస్తాయి. బీపీను కంట్రోల్గా చేస్తుంది. బీపీని ఎవరికైనా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో ఉండే రక్త స్థాయిని పెంచడంలో అయితే తోడ్పడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్. మనం పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్ లడ్డులో మెదడు అయితే మనకి బలపడుతుంది. జ్ఞాపక శక్తి పెరగడంలో తోడ్పడుతుంది అన్నమాట. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో అయితే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్ లడ్డు తినడం వల్ల తృప్తి కలిగి ఆకలి తగ్గుతుంది. బరువు నియంత్రణలో సహాయం చేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మనకి కావాల్సినంత శక్తి మన బాడీలో ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల మనం కొంచెం ఫుడ్ తిన్నా కూడా ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకి అంత తినకపోయినా కూడా ఎనర్జీ అనేది లాస్ అవ్వము. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేసేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏం చేస్తారు అనేది. నేను ఇక్కడ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు నచ్చుతుందా? విడిగా డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టమా? డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టమా? మీరు తింటారా అనేది కూడా కామెంట్ చేసేయండి. నాకైతే అస్సలు తినను నేను డ్రై ఫ్రూట్స్. లడ్డు అయితే తినేస్తాను. మా కిడ్స్ కూడా అంతే. లడ్డు అయితే 2 డేసే అండి మొత్తం కంప్లీట్ చేసేసారు. మా పాప అస్సలు తినదు. సో లడ్డు అయితే బాగుంది, టేస్టీగా అని చెప్పేసి తినేసింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.